కాదంబరి గారు, నన్ను వాడుకొని మీరు లాభపడి నన్నే వెలివేద్దామని చూస్తున్నారా? నాకివ్వాల్సిన డబ్బులు ఎగ్గొడదామని చూస్తున్నారా? నా గురించి మీకు తెలీదు. ఈరోజు నాకివ్వాల్సిన డబ్బంతా వసూలు చేశాకే నేనిక్కడి నుంచి వెళ్తాను. దైవ నిర్ణయం చూసావా అన్నా? నేను విడాకులపై సంతకాలు చేసే సమయానికి ఆ భగవంతుడు స్వేచ్ఛని కూడా ఈ ఇంటికి పంపించాడు. స్వేచ్ఛని పంపించాడా? నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. స్వేచ్ఛ ఆత్మను పంపించుంటాడు. అలా అంటావేంటన్నా? మరి లేకపోతే ఏంటమ్మా? స్వేచ్ఛ చనిపోయి చాలా రోజులైంది. ఇప్పుడు మళ్ళీ ఎలా తిరిగి వస్తుంది? తను చనిపోలేదు, తిరిగి వచ్చింది. కావాలంటే నువ్వే చూడు. ఇల్లు చూస్తే చాలా పెద్దగా ఉంది. ఆస్తికి అంతస్తుకి అసలు కొదవ లేకుండా ఉంది. కానీ చిన్న చిన్న వాళ్ల చేత పని చేయించుకొని డబ్బులివ్వడానికి మాత్రం పిసినారితనం మొదలవుతుంది. ఏంటో ఈ మనుషులు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఆ కాదంబరి గారి దగ్గర నుంచి నా డబ్బులు లాక్కొని తీరుతాను. ఏంటమ్మా నువ్వు? ఇంట్లో నుంచి వెళ్ళిపోయే ముందు నన్ను పిచ్చోడి చేద్దాం అనుకుంటున్నావా? అదేంటన్నా అలా అంటావు? స్వేచ్ఛమ్మగారిని చూసి కూడా చూడనట్టు మాట్లాడతావేంటి? ఇక ఊరుకోమ్మా. స్వేచ్ఛమ్మ పేరు చెప్పి నాతో ఆడుకుందాం అనుకుంటున్నావా? సార్, నేను కాదంబరి మేడంని కలవాలి. ఎక్కడుంటారు? తనతో నీకేం పని? ఒక ఫైనాన్షియల్ విషయం గురించి మాట్లాడాలి.